పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం అభివృద్ధిని కోరుకోవాలి తప్ప మఠం దేవస్థానం అంటూ రాజకీయం చేయడం ఏమిటి అని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇటీవల అహోబిలంకి సంబంధించి చేసిన విమర్శలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి స్పందించారు. వైకాపా హయాంలో అన్యాయం జరిగింది అంటూ మాట్లాడి ప్రజలను మోసం చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అహోబిల క్షేత్రం మఠం ఆధీనంలో వెళ్లిపోయిందని 2019 ఏప్రిల్ నెలలో హైకోర్టు మఠానికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా సుప్రీంకోర్టు 2024లో తిరిగి మఠానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. తమకు అవకాశం ఇస్తే 40 లక్షలకు టెండర్ పాడి గ్రామాభివృద్ధికి కృషి చేయడంతో పాటు టోల్ గేట్ 100 రూపాయలు వసూలు చేస్తామని అవకాశం ఇస్తారా, ఎందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అహోబిలంలో ఉద్యోగాల విషయంలో వైకాపా హయాంలో అహోబిలానికి చెందిన వారు కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇప్పించారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం వారు ఉద్యోగాలు ఇప్పించిన వారు స్థానికేతరులు కాదా అని అన్నారు. తాము ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఉద్యోగాలు ఇప్పించామన్నారు. అహోబిలానికి వస్తున్న సరుకులు ఎవరు నిలుపుదల చేశారని ప్రశ్నించారు. అహోబిలం వెంట్రుకలు చెన్నైలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగారు. ఎంతో పవిత్రమైన అహోబిలం అభివృద్ధికి ఆకాంక్షించాలి తప్ప చౌకబారు విమర్శలు మానుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి హితవు పలికారు. ఉండేది మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంటి మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనము ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. ఇంకొక విషయం, 2019 4వ నెలలోనే ఇది హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో? ఈ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ రోజు హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో 2021లో వాళ్ళకి ఫేవర్గా, మఠంకి ఫేవర్గా ఆర్డర్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళా దాన్ని ఛాలెంజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయబడడం జరిగింది. 2023లో ఇన్ ఫేవర్ ఆఫ్ మఠము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేయగలుగుతారు? దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏదో వైసీపీ వాళ్ళే ఇచ్చేసినట్టు ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అక్కడ వచ్చిన సమస్య గురించి మాట్లాడడంలా, అదేదో మఠం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలా సమస్య వస్తుందన్నట్టు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా సింపుల్గా, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 2018-19లో ఇదే కోకోనట్ టెండరు 54 లక్షలకు పోయింది. 19-20లో 51 లక్షలకు పోయింది. 20-21లో 48 లక్షలకు పోయింది. 21-22లో 75 లక్షలు పోయింది. 22-23-24 వచ్చేసి వీళ్ళు టెంపుల్ వాళ్ళు సొంతంగా అమ్ముకున్నారు కోకోనట్స్. 24-25లో ఈ టెండర్ 35 లక్షలు పోయింది. దాంట్లో 15 లక్షలు బ్యాలెన్స్ ఈరోజు కూడా కట్టలే. 25-26లో 35 లక్షలు పోయింది. మళ్ళీ ఈరోజుకి 1 రూపాయి కట్టలేదు. ఈరోజు అంటే 50 లక్షలు వాడిన రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితే ఈరోజు 35 లక్షలకు వాడి 70 రూపాయలకు అమ్ముతున్నారు టెంకాయ. ఈరోజు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే కింద కమెంట్స్ చదవండి, ఒకసారి కమెంట్స్ చదవండి. ఈరోజు అదే టోల్ గేట్ గురించి ఏదో 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటుంటే అది కూడా ఎమ్మెల్యేకి ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది ఎంతవరకు సబబో అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే టోల్ గేట్ గురించి మాట్లాడితే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం టోల్ గేట్ పెరుగుతూనే పోయింది. ఎప్పటి వరకు? 24 వరకు. 23-24 కూడా 2019-20లో 15 లక్షలు పోయింది. 2020-21లో 31 లక్షలు పోయింది. 2020-22లో 26 లక్షలు పోయింది. 22-23లో 45 లక్షలు పోయింది. 23-24లో 39 లక్షలు పోయింది. అప్పుడు 100-150 గేట్ వసూలు చేస్తుంటే ఇదే శాసనసభ్యురాలు పోయి ఇన్ని డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నారు, రేపు నేను కేసు పెడతాను, టోల్ గేట్ లేకుండా చేస్తాను, నేను అధికారంలోకి వస్తే అది డామ్ డూమ్ డూస్ అని మీడియాను కూడా తీసుకుపోయి అంతా హంగామా చేసింది. మరి 24-25 19,30,000, 25-26 20,31,000, 26-27 25,04,000 రూపాయలు. మరి ఈరోజు టోల్ గేట్ ఎంత ఉంది? తగ్గాలి కదా. మరి 50 లక్షలు ఉన్నప్పుడు 100-150 వసూలు చేస్తేనే, నువ్వు 45 లక్షలు ఉన్నప్పుడు 100-150 వసూలు చేస్తే నువ్వు గొడవ చేసావు. ఈరోజు 25 లక్షల రూపాయలు ఉన్నప్పుడు తగ్గాలి కదా దానికి అనుగుణంగా. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పోయిన సంవత్సరం కూడా చేసా, ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నా.
మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదే టోల్ గేట్ నేను 40 లక్షలకి మా వాళ్ళ చేత పాడిస్తాను. ఈరోజు 25 లక్షలకు పాడారు అంటే ఆ 40 లక్షల రూపాయలు గ్రామానికి వస్తుంది, అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధికి వస్తుంది, అహోబిలం గ్రామ పంచాయతీ అభివృద్ధికి. టోల్ గేట్ బోర్డు పెట్టడం కాదు, ఎల్ఈడి బోర్డు పెట్టి 100 రూపాయలు వసూలు చేపిస్తాం, అంతకంటే ₹1 వసూలు ఎక్కువ వసూలు చెప్పారు. మరి మీరు ఓకేనా, దానికి సిద్ధమా? ఎందుకు ఊరికే ఇట్లా పనికిరాని మాటలు పనికిమాలిన చేష్టలు అన్నీ చేస్తూ ఉన్నారు, నాకు అర్థం కావడం. ఇంకొకటి, ఈరోజు అహోబిలం గుడిలో ఎవరెవరో ఉద్యోగాలు చేస్తున్నారు, లోకల్ వాళ్ళు చేయడం లేదు, లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లేదు, లోకల్ వాళ్ళకి ఇది లేదు అని మాట్లాడారు. ఈరోజు సాక్షి విలేకరి కొడుకు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అది ఎండోమెంట్గా ఉన్నప్పటి నుంచి ఆ పిల్లోడు ఎక్కినాడు, అప్పటి నుంచి పని చేస్తున్నాడు. ఆ పిల్లోడి మీద ఎట్లాంటి కంప్లైంట్ లేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళు అహోబిలం వాళ్ళు అంటున్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తూపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, గూబగుండం నుంచి ఒక పిల్లోడిని ఇచ్చినారు, తిప్పారెడ్డిపల్లి నుంచి ఒక పిల్లోడిని ఇచ్చారు. వీళ్ళంతా అహోబిలం వల్ల. మరి వేరే మండలాలు వేరే గ్రామాలలో కాదా? మరి వాళ్ళు ఎందుకు వచ్చి ఎక్కారు? మీరు ఎట్లా ఇప్పించారు వాళ్ళకు ఉద్యోగాలు? మళ్ళీ ఇవి కూడా ఆన్ సేల్ బేసిస్. ఇవేమి వల్ల ఉచితంగా వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు లేదు, ఆన్ సేల్ బేసిస్. ఎట్లా మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, మీ దేవుడు అంటే ఇది లేదు, మీకు ఏమాత్రం నిజాయితీనో వీళ్ళతో ప్రమాణం చెప్పేయండి. మేము ₹1 ఇవ్వకుండా మాకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళతో ప్రమాణం చెప్పేయండి. అదే గుళ్ళో అదే దేవుడి దగ్గర పనిచేస్తున్నారు అహోబిలంలో, వీళ్ళతో ప్రమాణం చెప్పండి. మేము ఎవరికి కానీ ₹1 ఇవ్వలేదు, మాకు ఉద్యోగాలు వచ్చాయి. ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా ఈరోజు కేవలము రాజకీయం చేయడానికి, ఇంకోటి చేయడానికి, దేవునికి ఈరోజు మేము చెప్పామా అహోబిలంలో CAO ఒక ఆయన ఉంటే ఆయన కాకరికి దేవునికి వచ్చే సరుకులు ఆగిపోతే ఊరి బయటకు వచ్చి మన లారీ తెచ్చుకున్న పరిస్థితి. దాంట్లో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఏ పార్టీకి ఏం సంబంధం ఉంది? అసలు ఎవరో కాలేజీ వాళ్ళు, ఎవరో సస్రా కాలేజీ వాళ్ళు అంట చెన్నై వాళ్ళు స్పాన్సర్ చేశారు దేవుడికి. వాళ్ళు నంద్యాలలో ఏదో ఒక కిరాణా అంగడికో లేకపోతే ఒక హోల్సేలర్కో చెప్పారు, దేవునికి సంబంధించిన నిత్యావసర సరుకులన్నీ మీరు సప్లై చేయండి అహోబిలానికి, ఈ నెలకు సంబంధించి మేము డబ్బులు కడతాము అని. వాళ్ళని ఆపేసి లేదు మేమే చేయాలి, మేము చెప్పిన రేటుకే రావాలి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని మీకు సంబంధించిన వ్యక్తి కదా ఈరోజు టోల్ గేట్ తీసుకుంది. మరి అదే వ్యక్తికి మీరు చెప్పండి, బాబు నువ్వు ఈ సంవత్సరం డ్రాప్గా వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, 40 లక్షలకి 50 లక్షలకి కానీ తీసుకొని ₹100 వసూలు చేసి దాన్ని వర్కౌట్ చేస్తామన్నారు. మరి ₹100 వసూలు చేస్తారు, అటు ప్రజల మీద భారం కలుగుతుంది, ఇట్లా పంచాయతీకి కూడా డబ్బు కలిసి వస్తుందని చెప్పండి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని ప్రజలందరికీ తెలుసు మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుక తింటున్నారు అనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇట్లాంటి అవాక్కులు చవాక్కులు పేరి ఊరికే మరింత దిగజారదని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రయత్నం కాలే ఆఖరికి అతను ఎంట్రికలు ఎత్తుకపోయి ఇక్కడ నుంచి చెన్నైలో అమ్ముకున్నాడని మీరే చెప్తున్నారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలగడ్డలో? ఈరోజు టెండరు ఇన్నేళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఈ రోజు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో. మరి ఎందుకు ఇప్పుడు జరుపుకోలేక తీసుకుపోయి అహోబిలంలో ఉండాల్సిన ఎంటికలు తీసుకుపోయి అక్కడ అమ్ముకోవాల్సి వచ్చినాయి? అంటే పాంప్లెట్ సాంగ్లో ఎంటికలు కూడా కొట్టేశారు. అంటే అవి వదిలేసి ఇక్కడ చెన్నై పోతే ఈ ఎంటికలు కూడా కొట్టేస్తాడు ఎవడో ఒకటి మీద పడి అని అది తీసుకొని పోయి చెన్నైలో అమ్ముకున్నాడు. ఇక్కడ ఇంకా టెండర్ పార్టిసిపేట్ చేయలేము, ఇవి అమ్మలేము, ఇవి ఇక్కడ వదిలేస్తే ఇవి కూడా దొంగల పాలు అయిపోతాయి, దేవునికి రావాల్సిన ఆ డబ్బులు కూడా రావాలి, తీసుకుపోయి చెన్నైలో అమ్ముకునే పరిస్థితికి ఈరోజు ఆలగడ్డని దిగజార్చారు. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితుల్లో ఒక్కసారి ప్రజలను ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నాను. దేవుడికే ఇట్లాంటి పరిస్థితులు ఇంకా ప్రజల గురించి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రజలకు ఎట్లాంటి పరిస్థితి ఉందో అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.